చాలా మందికి ఆర్మీలో ఆఫీసర్ అవ్వాలని ఉంటుంది, కానీ ఎలా అవ్వాలో తెలియదు. దానికి ఒక బెస్ట్ మార్గం ఏంటంటే ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఎన్డీఏ ద్వారా మీరు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో నేరుగా ఆఫీసర్ అవ్వచ్చు. దానికి ముందు నా వీడియోస్ ఇప్పుడే మీరు ఫస్ట్ టైం చూస్తున్నారంటే మన పేజ్ ని ఫాలో చేసుకోండి. ఆర్మీ అండ్ నేవీ, ఎయిర్ ఫోర్స్ గురించిన అప్డేట్స్, మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే క్లారిటీగా వీడియో చేస్తాను, దానికోసం మీరు ఫాలో చేసుకోవాలి. ఎన్డీఏకి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతో పాటు మీ వయసు 16.5 నుంచి 19.5 లోపల ఉండాలి. ఈ ఎన్డీఏ ఎగ్జామ్ కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, మీరు ఒకవేళ ఆర్మీ ఆఫీసర్ అవ్వాలంటే ఆర్మీ వింగ్ కి 12th క్లాస్ లో మీరు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ, ఆర్ట్స్, కామర్స్ ఇలా ఏ గ్రూప్ చేసుకున్నా సరే మీరు ఆర్మీ వింగ్ కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ ఆఫీసర్ అవ్వాలనుకుంటే 12th క్లాస్ లో ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండాలి. అలా ఉన్నట్లయితే మీరు ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ వింగ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఎన్డీఏలో సెలక్షన్స్ ఎలా ఉంటుందంటే, మొదట యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్డీఏ రిటర్న్ ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత సర్వీస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ ఉంటుంది. దాన్నే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అంటారు. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ క్లియర్ చేసిన తర్వాత మీకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. చివరగా మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. అందులో మీ పేరుంటే మీకు ఎన్డీఏలో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. ఎన్డీఏలో అసలు మీకు ఏం నేర్పిస్తారంటే, ఫిజికల్ ఫిట్నెస్, డిసిప్లిన్, లీడర్షిప్, కాన్ఫిడెన్స్, దేశ సేవ చేసే విలువ నేర్పిస్తారు. ఎన్డీఏలో ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత మీకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అకాడమీస్ లో 1 year పాటు ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత మీరు లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్ లేదా ఫ్లయింగ్ ఆఫీసర్ వంటి ఆఫీసర్ ర్యాంక్స్ తో భారత సైన్యంలో మీ కెరీర్ ను ప్రారంభిస్తారు. మీలో ఎవరైతే ఎన్డీఏలో జాయిన్ అయ్యి ఆర్మీ ఆఫీసర్, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, నేవీ ఆఫీసర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఒకే సీక్రెట్ ఉంది. అదే, మీరు రోజు చదవాలి, రోజు వ్యాయామం, ఇట్ మీన్స్ ఫిజికల్ ఫిట్నెస్ వర్కౌట్స్ చేయాలి, మీపై మీరు నమ్మకం పెట్టుకోవాలి. ఈ రోజు మీరు స్టూడెంట్ గా ఉండొచ్చు, కానీ రేపు మీరు భారత సైన్య అధికారి. జై హింద్.